ఏ టు సి అదేవిధంగా ఇఫ్టీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక డిజిటల్ ఇష్యూస్ మీద మీతోటి జస్ట్ మిమ్మల్ని బ్రీఫ్ చేయాలని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 7 మంది యువకులు అంటే యూత్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, ప్రధానంగా శ్రీకాకుళం నుండి 4, కోనసీమ జిల్లా నుండి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి 2, అదేవిధంగా వైజాగ్ నుండి మురళి రెడ్డి అన్న వ్యక్తి వలలో పడి, ఒక ఏజెంట్ వలలో పడి వీళ్ళందరూ 7 కూడా కంబోడియాకి వెళ్ళడం జరిగింది. వీళ్ళకి ఏం ప్రామిస్ చేశారంటే డాటా ప్రాసెసింగ్ పని ఉంది, లక్షల్లో ఆర్జించవచ్చు అని చెప్పేసి వీళ్ళని అట్రాక్ట్ చేసి 1.7 lakhs వీళ్ళ దగ్గర నుండి తీసుకొని అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడ ఏజెంట్స్ వీళ్ళు రిసీవ్ చేసుకొని $3,000 వీళ్ళ దగ్గర నుండి ఈచ్ పర్సన్ దగ్గర నుండి కలెక్ట్ చేసి వీళ్ళని సమరాంగా ఊరు కంబోడియాలో సిటీలో తీసుకెళ్ళి చైనీస్ స్కామర్స్కి అప్పచెప్పారు, సేల్ చేశారు. సేల్ చేయడం మూలంగా వాళ్ళు ఏంటంటే మీకు తెలుసు కదా స్కామర్స్ పరిస్థితి, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు చదువుకున్నది తక్కువైనా సరే ఈ డేటా ప్రాసెసింగ్లో మంచి స్కిల్స్ ఉన్నారు ఆ పిల్లలు. సో వీళ్ళని ఏంటంటే ట్రాప్ చేయమన్నారు. ఫేస్బుక్లో మన తెలుగు వాళ్ళని అడ్రస్లో అన్నీ చూసి వాళ్ళ తాలూకా బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి స్కామ్స్ చేయమని చెప్పేసి వీళ్ళని బలవంతం చేయడంలో ఇదేంటి మాకు ప్రామిస్ చేసింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటంటే మేము ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయమని చెప్పేసి వీ వాంట్ టు రిటర్న్ టు హోమ్ అని చెప్తే వీళ్ళని ఫిజికల్ మరి హెరాస్మెంట్ కూడా చేయడం జరిగింది. తర్వాత దీన్ని వీళ్ళంటే ఎలాగోలా ఇంటికి వచ్చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు ఇండియన్ ఎంబసీకి చేరుకోవడం జరిగింది. అక్కడ కంప్లైంట్ చేశాడు, ఇలాగ మేము ఇలా మమ్మల్ని మోసం చేశారు, ఏజెంట్స్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏజెంట్స్ అందరూ కూడా ఇలాగ ఉంటే అక్కడ ప్రాసెస్ మా అందరికి తెలిసిన విషయం 1 month తీసుకుంటారు టైం. జాగ్రత్తగా వెళ్ళిపోండి, 1 month తీసుకుంటే ఈరోజు మీకు ప్రాసెస్ చేస్తామంటే వాళ్ళు మా షెల్టర్కి రిటర్న్ అయిన తర్వాత ఈ విషయం వాళ్ళకందరూ కూడా తెలియటం. వాళ్ళు ఎలా కొట్టారంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము. ఇద్దరికేమో తలలు పగిలాయి, తక్కిన వాళ్ళు సివియర్ తక్కిన 5 కూడా మరి అటువంటి దెబ్బలు కావాలి. కాబట్టి వాళ్ళు ప్రాణమే లక్కీగా వాళ్ళు అరుస్తుంటే ఎవరో సెక్యూరిటీ ఫోర్సెస్ దారిన వెళ్ళే వాళ్ళు కనుక్కొని వచ్చి ఆపితే కానీ వాళ్ళు ఆగలేదు. ఆపితే అక్కడే చాలా 2-3 చనిపోవాల్సిన పరిస్థితి. ఏంటంటే ఈ కన్సర్న్ మినిస్టర్స్కి ఏంటంటే శ్రీకాకుళంలో ఉన్న మన మినిస్టర్స్కి, అదే హోమ్ మినిస్టర్కి ఏమనండి, లేబర్ మినిస్టర్కి ఏమనండి, ఇప్పుడున్న లోకల్ మన ఎంపీకి కానీ వీళ్ళందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రేపు కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఈరోజు సండే కాబట్టి రేపు ఇదే టీం అందరూ మా చేసి తరఫున మేమందరం వెళ్ళి వారికి కూడా ఒక మెమరాండం సబ్మిట్ చేసి డిఐజీకి కూడా సబ్మిట్ చేయాలని సార్ సలహా ఇచ్చారు. అది కూడా మేము డిఐజీ గారికి ఇచ్చి వాళ్ళు ఎలాగోలా మనందరూ కలిసి ప్రొటెక్ట్ చేయకపోతే లైఫ్స్ పోతాయి.